ఆదికాండ 38వ అధ్యాయం ఆధారంగా తామారు కథలో దాగి ఉన్న 5 ప్రవచనాత్మక సంకేతాలు. 1. యూదా వంశం ద్వారా మెస్సియా రాక. తామారు కథలో ప్రధానమైన ప్రవచన సంకేతం ఏమిటంటే మెస్సియా యూదా వంశం నుండి రావడం. తామారు ప్రసవించిన పెరేజు ద్వారా తర్వాత రాజు దావీదు వంశం కొనసాగింది. తర్వాత అదే వంశంలో దావీదు, సొలొమోను, చివరికి యేసుక్రీస్తు జన్మించారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో తామారు పేరు ప్రత్యేకంగా చెప్పబడింది. ఇది దేవుడు ముందుగానే మెస్సియా వంశాన్ని సిద్ధం చేస్తున్నాడని సూచిస్తుంది. 2. అన్యజనులు కూడా దేవుడి రక్షణ ప్రణాళికలో భాగం. చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం తామారు ఇశ్రాయేలీయురాలు కాకపోవచ్చు, అయితే ఆమె కూడా యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించింది. ఇది ఒక గొప్ప ప్రవచన సందేశం. దేవుని రక్షణ యూదులకు మాత్రమే కాదు, సమస్త జనులకు రక్షణే. ఈ విషయం తర్వాత యేసు ద్వారా స్పష్టంగా మనకు కనపడుతుంది. 3. దేవుడు న్యాయం చేయువాడు. తామారుకు న్యాయం జరగలేదు. యూదా తన మాట నిలబెట్టుకోలేదు. కానీ చివరకు నిజం బయటపడినప్పుడు యూదా ఇలా అన్నాడు, ఆమె నాకంటే నీతిమంతురాలు. ఇది ఒక ఆత్మీయ సంకేతం. మనుషులు అన్యాయం చేసినా దేవుడు చివరకు న్యాయం చేస్తాడు. 4. అద్భుతమైన జననం. పెరేజు. తామారు 2 కుమారులను ప్రసవించింది, పెరేజు మరియు జరహు. పుట్టుక సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మొదట చేతిని బయటపెట్టింది జరహు, కానీ చివరికి ముందుగా పుట్టింది పెరేజు. పెరేజు అంటే గోడను దాటడం, బ్రేక్ త్రూ. ఇది ఒక ప్రవచన సంకేతంలా ఉంది. దేవుడు తన ప్రణాళికను, అడ్డంకులను దాటి ముందుకు తీసుకెళ్తాడు. 5. కృపాసువార్తకు ముందస్తు సూచన. యేసుక్రీస్తు వంశావళిలో ఉన్న శిలను చూస్తే అందులో చాలామంది జీవితాలు సులభమైనవి కావు. తామారు, రాహబు, రూతు, బత్షెబ. ఇది ఒక గొప్ప ఆత్మీయ సందేశం ఇస్తుంది. యేసు పాపను రక్షించడానికి వచ్చాడు. దేవుడు పరిపూర్ణనే కాదు, విరిగిపోయిన జీవితాలను కూడా తన మహిమకు ఉపయోగిస్తాడు. తామారు కథ మనకు చెప్తుంది, దేవుని ప్రణాళికను ఎవరు ఆపలేరు. ఆమెన్.